విశాఖపట్నం జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం అయితే జరుగుతుంది. 3 జిల్లాల నుంచి ఇక్కడ సమస్యలను అయితే నాయకులు ఏకరూపడం జరిగింది. అధికారులు తమ వాణిలో ఆ సమస్యల పరిష్కారానికి అయితే పరిష్కారం చెప్పే దిశగా వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేశారు. మనతోటి అనకాపల్లి ప్రాంతానికి సంబంధించి గవర కమ్యూనిటీ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర మనతో ఉన్నారు. సార్, అనకాపల్లికి సంబంధించిన సమస్యల గురించి మీరు మాట్లాడారు, చెప్పండి. అంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించిన ఎన్టీఆర్ హాస్పిటల్ సంబంధించి మాట్లాడాం. ఎందుకంటే ఆల్రెడీ చాలా సమస్యలు అధికారులు పరిష్కరిస్తున్నారు. కాకపోతే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పోస్ట్ మార్టం ఇష్యూలో సండే పూట కొంచెం డాక్టర్లు అందుబాటులో లేరని చెప్పి, అలాగే అంబులెన్స్ పెంచమని. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా మా అందుబాటులో హాస్పిటల్ 250 బెడ్గా అప్గ్రేడ్ అయ్యింది. సో అంబులెన్స్లు కూడా మనం ఎక్కువగా మనం అంబులెన్స్ పెంచమని డిమాండ్ చేసాం, అధికారులు తెలియపరిచాం. అదేవిధంగా ముఖ్యంగా మా కొంతమంది ఎక్కువగా వైజాగ్ రెఫర్ చేస్తున్నారు. సో అనకాపల్లి నుంచి వైజాగ్ రిఫరెన్స్ కేజీహెచ్కి రెఫర్ చేయడం వల్ల మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో అనకాపల్లిలోనే ట్రీట్మెంట్ అయ్యే విధంగా కృషి చేయాలని చెప్పి మరి అధికారులు తెలియజేయడం జరిగింది. అనకాపల్లి అంటే ప్రాంతం అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం, ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే ప్రజలు ఒప్పుకోరు అసలు, అలాంటి ఏరియా అది. ఇప్పటికీ కూడా ఇంకా అంబులెన్స్ సమస్యలు ఉన్నాయి, అంబులెన్స్ కరప్షన్ సమస్యలు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మీరు లేవనెత్తారు. అధికారులు పదే ఇలాంటివి చెప్తూనే ఉన్నారు. పరిష్కారం చెప్పడానికి అధికారులు ఏం చెప్పారు? అంటే అనకాపల్లిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 250 బెడ్గా అప్గ్రేడ్ అయ్యింది. అనేక సదుపాయాలు, గైడ్కి సంబంధించిన అనేక సదుపాయాలు జరుగుతున్నాయి. కాకపోతే అదేవిధంగా రోడ్డు యాక్సిడెంట్స్ ఎక్కువగా జరగడం వల్ల ఆ రోడ్డు యాక్సిడెంట్స్ ఎక్కడ జరిగినా సరే జిల్లా హెడ్ ఆఫీసు, జిల్లా ఎన్టీఆర్ హాస్పిటల్ తీసుకొస్తారు. సో ఆ ఎన్టీఆర్ హాస్పిటల్కి వచ్చేసరికి అంత 250 బెడ్స్ వచ్చిన డాక్టర్స్ అందరూ ఉండాలని చెప్పి ఆల్రెడీ ఉన్నారు. కొత్తగా మొన్న 2-3 పోస్టులు వేశారు. అంబులెన్స్లు 2-3 ఉంటే సరిపోవు. సో ఎందుకంటే అనేక కేసులు, మేజర్ కేసెస్ అన్నీ కూడా ఆక్సిజన్ ఉండాలి. ప్రైవేట్ అంబులెన్స్లు వెళ్లకుండా గవర్నమెంట్ అంబులెన్స్లు ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఒకసారి మేము రివ్యూ ద్వారా తెలియపరిచాం. ఈ రివ్యూ తాలూకు ముఖ్య ఉద్దేశం అంటే అన్ని డిపార్ట్మెంట్లని రేపు పరిష్కార దిశగా ఈ మన 3 జిల్లాల తాలూకా కలెక్టర్లు వచ్చారు, అధికారులు వచ్చారు, ప్రజాప్రతినిధులు, యాజ్ ఏ కార్పొరేషన్ చైర్మన్లుగా మేము వచ్చాం. ఈరోజు అమరావతిలో మరి ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల ప్రత్యేక అసెంబ్లీ పెట్టడం వల్ల శాసనసభ్యులందరూ కూడా అమరావతిలో ఉన్నారు. సో మాకు ప్రభుత్వ పరంగా కూడా ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా జిల్లా పరిషత్ సమావేశంలో అనేక సమస్యలు పరిష్కార దిశగా మేము మాట్లాడుతున్నాం. రోడ్డు ప్రమాదాల నివారణకి అనకాపల్లి జిల్లాలో పరిష్కారానికి అధికారులు ఏమి చెప్పారు? రోడ్డు ప్రమాదాలు అన్నది మరి సేఫ్టీ గురించి చాలా రకాలుగా జరుగుతున్నాయి. ఎందుకంటే రోడ్డు యాక్సిడెంట్స్ మొన్నే మా పార్టీ నాయకులు ఒక బస్సు కింద పడిపోయి చనిపోవడం జరిగింది. సో మరి అటువంటి నిర్లక్ష్యం డ్రైవర్లు కూడా మరి బస్సులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరి బైక్ రైడ్స్ కూడా చాలామంది యూత్ స్పీడ్గా వెళ్ళిపోవడం, 150 స్పీడ్లో వెళ్ళడం, 300 వెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి అది మనం సెపరేట్ విషయస్ మనం మాట్లాడుకుంటాం. రోడ్ యాక్సిడెంట్లు మాత్రం ప్రాపర్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వరకు తగ్గాయి. ఇంతకు ముందు అంటే గుంతల రోడ్లే ఉండే కాబట్టి బైక్లు, ఆటోదారులు యాక్సిడెంట్లు ఎక్కువ జరిగాయి. ఇప్పుడు రోడ్స్ కొంచెం మ్యాక్సిమం మా జిల్లా వరకు అయితే రోడ్స్ ఎక్కడ ఒక దగ్గర తప్ప మ్యాక్సిమం రోడ్లోనే ఉండడం వల్ల రోడ్ యాక్సిడెంట్ కొంచెం తగ్గాయి, ఇబ్బంది లేదు. జిల్లాలో ప్రధానమైనటువంటి సమస్యలు వైద్య రంగానికి సంబంధించింది, అదేవిధంగా రోడ్డు రవాణాకు సంబంధించిన విషయాలపైన అయితే ఈరోజు మల్ల సురేంద్ర జిల్లా పరిషత్ సమావేశంలో లేవనెత్తడం జరిగింది. దానికి పరిష్కారం దిశగా అధికారులు చేస్తామని చెప్పేసి ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది. దీనిని ఈరోజు జిల్లా పరిషత్తు సమావేశంలో లేవనెత్తి ప్రజలకి మేలు జరిగే విధంగా తన వాణిని అయితే వినిపించడం జరిగింది. కెమెరామెన్ కృష్ణతో శ్రీధర్, GT ఇండియా న్యూస్, విశాఖపట్నం.